కొద్దిసేపు వీడియో సీతారాముల కళ్యాణం మా ఊర్లో సీతారాముల కళ్యాణం జరుపుతున్నారు. సీతారామ కళ్యాణ సందర్భంగా రాముల వారికి రక్షాబంధనం అనే కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఈ రక్షాబంధనాన్ని చూశారు. అందరూ కూడా రక్షాబంధనాన్ని అందరూ తెలిపించాలమ్మా. జై శ్రీరామ్, శ్రీరామ్ తెలుసు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, డెకరేషన్ మొత్తం రాత్రి బాగున్నాయా డెకరేషన్స్? పిల్లలమంతా పెద్దలు అందరు చేస్తారు. సీతారామ
మహోత్సవం ఎందుకు జరిపించాలి, అసలు ఈ రాముడు అనగా ఎవరు, ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం వలన వచ్చేటువంటి ఫలితం ఉందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ యొక్క దశరథ మహారాజు గారికి ఎందుకు వచ్చిన కళ్యాణం మాట్లాడకుండా గమ్మున సాగు చెప్పేది ఈ యొక్క దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరముల వరకు కూడా సంతానం కలగకుండా ఉంటే ఆయన ఋష్యశృంగి మహర్షి వశిష్ఠ మహాముని చేత ఆయన పుత్రకాలేకి యాగం జరిపించాడట. రాముడు అంటే ఎవరో కాదు, మహావిష్ణువే. ఇక రావణాసురుని ఆగడాలు ఎక్కువైపోతే ఇక రావణాసురుని పరిపాలనలో స్త్రీలను చాలా హింస పెడుతూ అన్యాయంగా అధర్మంగా పరిపాలన చేస్తూ ఉంటే అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ యొక్క రావణాసురుడు శివభక్తిపరుడుగా అంటే శివుని యొక్క జ్ఞానం తపస్సు చేసి ఆయన ఎవరి చేత కూడా మరణం పొందకుండా ఆయన కోరుకున్నాడట. ఒక్క నరుడు అనగా ఎవరు, నరుడు అంటే మానవుడు. ఇక మానవుడు నన్ను ఏం చేస్తాడులే అనే అహంకారంతో ఈ మానవుని చేత ఆయన మరణం కోరలేదట. అని చెప్పి ఈ యొక్క రావణాసురుని సంహరించాలి అంటే ఒక మానవుడు మాత్రమే సంహరించాలట. అటువంటి మానవుడు ఈ యొక్క అంటే మహావిష్ణువు ఒక మానవునిగా రావాలి, అంటే మానవ రూపంలో మహావిష్ణువు రావాలి. అప్పుడే ఈ యొక్క రావణాసురుని సంహరిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క రామాయణంలో కూడా మనకు ఉన్నది. ఈ యొక్క దశరథ మహారాజు గారి యొక్క సంతానం కలగకుండా ఉంటే ఒక ఋష్యశృంగ మహర్షి అనగా ఆయన చేత పుత్రకామేశ్వరి యాగం, అశ్వమేధ యాగం జరిగించారట. జరిగించి ఆయన ఈ యొక్క దశరథ మహారాజు గారికి ఎంతమంది భార్యలు ఆయనకు ఎవరెవరు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారి ముగ్గురు కూడా ఆ యొక్క పుత్రకామేశ్వరి యాగంలో పాల్గొని మాట్లాడకూడదు, అందరూ సాగుతున్నారు వెళ్ళి అక్కడ కేసు ఖాళీ ఉన్నాయి, అక్కడ కూర్చోండి, ఎవరైనా నిలబడకూడదు. పుత్రకామేశ్వరి యాగం వారి కళ్యాణం గురించి చెప్తున్నారు, ఎవరైనా మాట్లాడాలండి. ఈ యొక్క పుత్రకామేశ్వరి యాగం జరిగించి ఆ యొక్క హోమంలో అంటే మనం యజ్ఞం చేశాం, యజ్ఞంలోన వర్షాలు పడతాయట. ఆ యజ్ఞం కాలే అవిశ్యం ఎట్లుంటుంది, మంట పైకి ఉంటుందట. ఈ యొక్క పొగ వచ్చేసి